అసెంబ్లీ వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో చాలా తప్పులు జరిగాయన్నారు. తమ ప్రభుత్వం దీన్ని సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు. ఈ కమిటీ నిపుణులు రైతుల సలహాలు సూచనలు తీసుకుని విధి విధానాలను తయారు చేస్తుందన్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష. జియో ఆర్టీ నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది అధ్యక్ష. దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష. సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీ ముందుంచాం అధ్యక్ష. వీటిని అన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష.